హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో చూస్తున్న అభ్యర్థులకు వచ్చేసి ముందుకు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. వెళ్ళి ఎవరైనా జాయిన్ అవ్వకపోతే వెళ్ళి జాయిన్ అవ్వండి. అలాగే వీడియో చూస్తే ఎవరైనా లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి పోస్టల్ శాఖ నుంచి మనకి మరొక నోటిఫికేషన్ రావడం జరిగింది. కేవలం మీకు 10th క్లాస్ అర్హతతో మీకు గ్రూప్ సి ఉద్యోగాలు అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. పర్ మంత్ శాలరీ వచ్చేసి స్టార్టింగ్ శాలరీ 36,000 ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు అనమాట. బోత్ ఏపీ అండ్ టీఎస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీడియోలో కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి వీడియోని వచ్చేసి అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో నచ్చినట్టు చూడండి, ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎవరు రిలీజ్ చేయడం జరిగిందంటే ప్రెస్టీజియస్ సబ్ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇందులో ఇప్పుడు వచ్చేసి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాం. అందుకంటే ముందు మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే మీకు వీడియో వచ్చేసి ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో ఎండింగ్లో వచ్చేసి మీకు అప్లై ప్రాసెస్ చెప్పడం జరుగుతుంది కాబట్టి వీడియోని వచ్చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. పోస్టర్స్ వచ్చేసి మనకి స్కిల్డ్ ఆర్టిషియన్ అనమాట. మనకి ఇక్కడ చూసుకోవచ్చు స్కిల్డ్ ఆర్టిషియన్స్ అనమాట. ట్రేడ్స్ వచ్చేసి అందులో ఉన్న ట్రేడ్స్ వచ్చేసి ఎంవీ మెకానిక్, ఎంవీ ఎలక్ట్రీషియన్, టైర్ మ్యాన్, బ్లాక్ స్మిత్, కార్పెంటర్ అనమాట. మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి మనకి ఓన్లీ 10 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. అందులో వచ్చేసి ఎంవీ మెకానిక్ వచ్చేసి 4 వేకెన్సీస్, ఎంవీ ఎలక్ట్రీషియన్ వచ్చేసి 1 వేకెన్సీ, అలాగే టైర్ మ్యాన్ వేకెన్సీ వచ్చేసి ఒకటి ఉంది, బ్లాక్ స్మిత్ వచ్చేసి 3 వేకెన్సీస్ ఉన్నాయి, కార్పెంటర్ వచ్చేసి 1 వేకెన్సీ ఉన్నాయి అనమాట. అందులో కూడా మనకి కేటగిరీ వైజ్గా మనకి పోస్టులు అనేవి తీయడం జరిగింది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి మనకి కేటగిరీ వైజ్గా వేకెన్సీస్, అలాగే ఒక పోస్ట్ నేమ్ అనమాట. మనకి ఇందులో శాలరీ చూసుకున్నట్టయితే స్కేల్ ఆఫ్ పేపర్ స్కిల్డ్ ఆర్టిషియన్స్ వచ్చేసి మనకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మనకి నియర్లీ మనకి 19,000 నుంచి అబోవ్ 64,000 వరకు మనకి పే చేస్తారనమాట. మన యొక్క స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మనకి మీకు thumbnailలో చెప్పినట్టే 36,000 అనేది ప్రొవైడ్ చేస్తారనమాట స్టార్టింగ్ శాలరీ వచ్చేసి. అలాగే మనకి అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 13th August 8, 2024 అనమాట. ఆ రోజు ఈవినింగ్ 5 వరకు అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది అనమాట. ప్రొహిబిషన్ ఆఫ్ పీరియడ్ వచ్చేసి మనకి 1 year ఉంటుంది. అలాగే ఏజ్ చూసుకున్నట్టయితే మినిమం ఏజ్ వచ్చేసి మనకి 18 years నుంచి 30 years వరకు ఉంటుంది అనమాట. అలాగే ఏజ్ రిలాక్సేషన్ చెక్ చేసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వెంట్స్కి వచ్చేసి అప్ టు 40 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి వచ్చేసి మనకి అప్ టు మ్యాక్సిమం 3 years ఆఫ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉంటుందన్నమాట. అలాగే ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3+3 6 years ఉంటుంది. అలాగే మిలిటరీ సర్వీసెస్కి వచ్చేసి 6 years కూడా వాళ్ళకి కూడా వచ్చేసి ఓకేనా గైస్. ఇది వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ ఎలిజిబిలిటీ అనమాట. మీరు దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు జస్ట్ మీరు 8th క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఏదైనా గవర్నమెంట్ స్కూల్ నుంచి కానీ మీరు ఏ స్కూల్లో చదివినా సరే మీకు 8th క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. మీ యొక్క మార్క్ లిస్ట్ 8th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటే సరిపోతుంది అనమాట దీనికి అప్లై చేసుకోవడానికి. మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ లేదు కాబట్టి మీకు డైరెక్ట్ మీకు ఇందులో ఉన్న చిన్న చిన్న టెస్ట్లు అనేవి కండక్ట్ చేసి మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవి వచ్చేసి డీటెయిల్స్ అనమాట. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళైతే డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి ఓకేనా గైస్. ఇక్కడ చూసుకున్నట్లయితే నేమ్ ఆఫ్ ద ట్రేడ్ మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో ఇక్కడ ఇచ్చేయండి. అలాగే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అనమాట. మీరు ఖచ్చితంగా అయితే మీ యొక్క నేమ్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క కేటగిరీ ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీకు డీటెయిల్స్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ 100 rupees అనమాట. అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకి 100 rupees ప్రొవైడ్ చేస్తున్నారు. పేమెంట్ డీటెయిల్స్ అంటే ఇక్కడ మనకి యూటీఆర్ అనేది ప్రొవైడ్ చేస్తారు కదా, మనకి ఫోన్పేలో గూగుల్ పేలో మనకి యూటీఆర్ కోడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ యొక్క కోడ్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్, మీ అడ్రస్, మీ ఈమెయిల్ ఐడి, అలాగే మీ రిలీజియన్ ఆర్ నేషనాలిటీ అక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే 8th one వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అలాగే 9th one ఏజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే 10th one వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీరు ఎంతవరకు చదువుకున్నారో ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అలాగే డీటెయిల్స్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనమాట, ఐటీఐ ఇన్ రెలవెంట్ ట్రేడ్ అనమాట. అంటే మీరు ఐటీఐ చేస్తున్నా సరే మీరు దీనికి ఎలిజిబుల్ అనమాట. అలాగే డీటెయిల్స్ ఆఫ్ టెక్నీషియన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రెస్పెక్టివ్ ట్రేడ్ అనమాట. మీకు ఇంతకుముందు దేంట్లోనే ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ యొక్క ఎక్స్పీరియన్స్, అలాగే మీ యొక్క వర్క్ చేసిన
ఆర్గనైజేషన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి మీకు ప్రతి ఒక్కరికి కూడా. ఇక్కడ మీరు లాస్ట్లో వచ్చేసి ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇక్కడ మీ యొక్క డేట్, మీ యొక్క ప్లేస్, సిగ్నేచర్ మీరు అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చి అప్లికేషన్ ఫామ్ అనమాట. మీరు ఖచ్చితంగా ఆఫ్లైన్లో అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి అపాయింట్మెంట్ లెటర్ అనమాట. ఇది వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫార్మ్ ఆఫ్ క్యాష్ సర్టిఫికేట్ ఆఫ్ అపాయింట్మెంట్ లెటర్ అనమాట. ఇది వచ్చేసి అలాగే ఇది వచ్చేసి అపాయింట్మెంట్ లెటర్ ఆఫ్ మనకి వచ్చేసి షెడ్యూల్ క్యాస్టెడ్ వాళ్ళకి అనమాట, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అనమాట. అలాగే ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఓబీసీ వాళ్ళకి అనమాట. అలాగే ఇది వచ్చేసి ఎంప్లాయ్మెంట్ అంటే మనకి గవర్నమెంట్ ఆఫీసర్స్, మిలిటరీ ఆఫీసర్స్కి వచ్చేసి అపాయింట్మెంట్ లెటర్ అనమాట. ఓకేనా గైస్, ఇది వచ్చేసి ఈరోజు వీడియో అనమాట. వీడియో నచ్చినట్టు చూడండి, ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.